అదానదోషేణ భవేద్దరిద్రం దారిద్ర్యదోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపం. అంటే అదానదోషేణ భవేద్దరిద్రం, దానం చేయకపోతే దరిద్రం వస్తుందట. దారిద్ర్య దోషేణ కరోతి పాపం, ఆ దరిద్రం బాధ అనుభవించలేక వాడు మోసాలు చేస్తూ ఉంటాడు, అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, దొంగతనాలు చేస్తూ ఉంటాడు, అనేక పాపాలు చేస్తూ ఉంటాడు. అంటే దరిద్రం వల్ల పాపాలు చేస్తూ ఉంటాడు. అబద్ధం ఆడడం, దొంగతనాలు ఇవన్నీ కూడా పాపాలే కదా. ఆ పాపాల వల్ల పాపాదవశ్యం నరకం ప్రయాతి, ఈ పాపాల వల్ల ఏమవుతుంది? నరకం, పాపాలు కదా మరి. అందువల్ల మళ్ళీ దరిద్రం వస్తూ ఉంటుంది, మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటాడు, మళ్ళీ దరిద్రం వస్తూ ఉంటుంది, మళ్ళీ పాపాలు చేస్తూ, ఇలాగే ఆ చట్రంలో ఇరుక్కుపోతాడు తప్ప ఆ వలయం నుంచి బయటపడలేడు మానవుడు. ఎందుచేత? దానం చెయ్యని కారణంగా. మరి దానం చేయకపోతే దరిద్రం వస్తుందా? ఇలా చెప్తే దానం చేయని వాడు దానం చేసేస్తాడా వెంటనే? కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన లోభిదాతగాడు లోకంబు లోపల. మనం ఎన్ని చెప్పినా పిసునుగొట్టువాడు మనసు మారదు. సరే, అది తర్వాత విషయం. మరి ఈ దానం చెయ్యకపోవడం వల్లే దరిద్రం వస్తుందా? దానం చెయ్యకపోవడం వల్ల దరిద్రం రాదు, కానీ దానం చేస్తే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వల్ల మన జీవితం బాగుంటుంది, మనకి యోగాలన్నీ కలిసి వస్తాయి, అదృష్టం కలిసి వస్తుంది, మనం చేసే పనులన్నీ కూడా లాభాలు వస్తుంటాయి. ఆ విధంగా మనకి సుఖవంతమైనటువంటి జీవితం మనకి వస్తుంది. ఎందుచేత? దానం చేయడం వల్ల వచ్చేటటువంటి పుణ్యం వల్ల. ఈ పుణ్యం ఎటువంటిది? ఇప్పుడు మనకి బాడీలో చూడండి, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు. ఈ తెల్ల రక్త కణాలు రోగ నిరోధక శక్తి వంటిది. ఈ పుణ్యం రోగ నిరోధక శక్తి వంటిది, పాపాలన్నీ పోగొట్టేస్తూ ఉంటుంది. మనం తెలియక కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం. ఎలాగా? అబద్ధం ఆడుతూ ఉంటాం, నడుస్తూ ఉంటాం, కాలి కింద కొన్ని జీవులు చచ్చిపోతూ ఉంటాయి, వంట వండుతున్నాం, కొన్ని జీవరాశులు చచ్చిపోతున్నాయి, కూరలు తరుగుతాం, తెలియకుండా కొన్ని పురుగులు చచ్చిపోతూ ఉంటాయి. మనం డ్రైవింగ్ చేసుకుంటూ పడుతూ ఉంటాం, కారు కింద అనేక పడుతూ ఉంటాయి, కప్పలు చచ్చిపోతూ ఉంటాయి, పురుగులు చచ్చిపోతూ ఉంటాయి, కుక్కలు, ఎన్నెన్నో మనకి తెలిసి కొన్ని, తెలియక కొన్ని కంపల్సరీగా అబద్ధం ఆడుతూ ఉంటాం. అవునా? దానివల్ల మనకి నష్టాలు లేకపోతే కష్టాలు, పాపాలు వస్తున్నాయి. ఇటువంటివన్నీ కూడా పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? దానం చేస్తే ఆ దానం వల్ల వచ్చేటటువంటి పుణ్యం ద్వారా ఈ పాపాలన్నీ కూడా పోయి మనకి సుఖాలు వస్తాయి. మరి ఈ దానం చేయడం వల్ల అంటే ఏమిటి? దానం చేయడం అంటే ఏదో గేటుకు బోర్డు పెట్టుకుని నేను దానం చేస్తున్నాను అందరూ కూడా రండని ఆహ్వానించడమా? కాదు. దానం చేయడం అంటే ఏమిటి? మనం ఉన్నంతలో పెద్ద పెద్ద కోటీశ్వరులు, జమీందారులు అయితే సత్రం కట్టిస్తూ ఉంటారు, 10 మందికి భోజనం సంవత్సరం పొడుగున వాళ్ళు పెట్టిస్తూ ఉంటారు. మనం అలా చేయలేం కదా, చేసేవాడు చేస్తూ ఉంటారు. మనకి చిన్న చిన్న వాళ్ళు ఏం చేయాలి? ఎన్ని పుట్టినరోజు వస్తుంది, ఓ 10 రూపాయలు అనాథ శరణాలయానికో లేకపోతే వృద్ధాశ్రమాలకో ఇయ్యి. మీ మ్యారేజ్ డే వస్తుంది, పెళ్లి రోజు వస్తుంది, ఇలాగే చేయి. లేకపోతే మీ తండ్రి గారి తిథి, మీ తల్లి గారి తిథి వస్తుంది, 10 మందికి ఓ 2 బ్రాహ్మణులు పిలిచి భోజనం పెట్టు. ఆ విధంగానే ఆ సందర్భంగానే ఏదో వృద్ధాశ్రమంలో 4 పళ్ళు పంచోబెట్టు. ఇదే విధంగా ఏదో పండగ వస్తుంది, ఓ సత్యనారాయణ చేయి, బంధువుల్ని పిలు, 10 మందిని పిలు, చక్కగా భోజనం పెట్టు. నీ ఇంట్లో 10 మంది చేతులు కడుక్కున్నారంటే అదొక వాడు సంతృప్తే, మనకి పాజిటివ్ ఎనర్జీ, అదే మనని కాపాడుతూ ఉంటుంది. ఏమీ లేదు, నన్ను ముట్టుకోక నామాల కాకి ఎవరైనా మా ఇంటికి వస్తున్నారేమో అని తలుపు వేసుకుని కిటికీలోంచి చూస్తూ ఉంటే పుణ్యం ఎలా వస్తుంది? రాదు కదా. పుణ్యం సంపాదించాలంటే 10 మందికి పెట్టాలి, నీకు చేతనైనంత పెట్టు. ఓ
ఓ గుడ్డ దానం చేయి, ఓ బ్రాహ్మడికి దానం చేయి, శివరాత్రి ఉపవాసం ఉంటావు, శుభ్రంగా తినేయడం కాదు, ఉప్పు పిండి చేసుకుని ఏదో ఓ బ్రాహ్మణ్ణి పిలిచి భోజనం పెట్టు. అదే ఏదో విధంగా ఇలాంటివన్నీ కూడా ఎందుకు పెట్టాయి? మనం కావాలని దానాలు చేయడం అన్నది మనకి చేత కాదు. ఇలాంటి వంకలను పెట్టుకుని ఏదో బ్రాహ్మడికో, లేకపోతే ఓ ముత్తైదువుకో, లేకపోతే ఓ పేదవాడికో, ఎవరికో ఒకరికి దానం అన్నది ఓ భోజనమనో, చీరనో, పంచనో ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే ఆ యొక్క సత్ఫలితం వల్ల మనకి శుభాలు జరుగుతాయి. అందుకే ఇవన్నీ కూడా ప్రవేశపెట్టారు. ఓ పండగనో, పబ్బవనో, నలుగురిని పిలువు, ఓ పండగ వస్తుంది, నలుగురిని పిలువు, చక్కగా భోజనం పెట్టు, సంతోషిస్తారు వాళ్ళు. లేదంటే అదలా చెయ్యి, సంతోషిస్తారు వాళ్ళు. ఆ విధంగా మనము దానం చేసుకోవాలి. అంతేకాని ఏదో కార్యక్రమంలాగా, యాగంలాగా, నందికేశ్వరుడు నోవులాగా కాదు ఇది. సరే, మరి ఈ పాపం చేయడం వల్ల నీకు కష్టాలు వస్తున్నాయి. మరి ఈ పాపం నువ్వు ఎవరి గురించి చేస్తున్నావు? సంసారాన్ని గురించే. అబద్ధాలు ఆడుతున్నావు, దొంగతనాలు చేస్తున్నావు, ఇవన్నీ కూడా సంసారాన్ని గురించో, భార్యాబిడ్డల గురించి, లేదంటే నీ గురించో, భార్యాబిడ్డలు కాకపోయినా పోనీ నీ గురించో, నీ యొక్క స్వభావం ఎటువంటిది అనుకుందాం, పాపాలు చేస్తున్నావు. మరి ఈ పాపాలన్నీ కూడా ఎవరి కోసమైతే చేస్తున్నావో మరి వాళ్ళు స్వీకరిస్తారా ఈ పాపం? స్వీకరించరు కదా. పూర్వం వాల్మీకి దారి దోపిడీలు చేసేవాడు, పోయేవాడు. నారదుడు ఒకనాడు వస్తుంటే అడ్డగించి, ఏ స్వామి నీ దగ్గర ఏ డబ్బులు ఉన్నాయో దియ్యమన్నాడు. అప్పుడు నారదుడు అన్నట్ట, నా దగ్గర ఏముంటుంది నాయన, నేను నా సన్యాసిని, నా దగ్గర ఈ వీణ, తుంబుర, కమండలం, ఏదో రాగి వలివాణం, పాత్ర తప్ప నా దగ్గరే ఉంటాయన్నాడు. ఓ జోలి తప్ప. అప్పుడు అతను అన్నాడు, సన్యాసి దారి దోపిడీ వాడు, సరే అన్నాడు. నారదుడు ఓకే అనుకున్నాడు. నారదుడు అన్నట, ఒరే నాయనా, నువ్వు ఇన్ని దోపిడీలు చేస్తున్నావు, ఇన్ని మందిని చంపావు, ఇన్ని దొంగతనాలు చేస్తున్నావు కదా, ఇది వల్ల పాపం వస్తుంది కదా. మరి ఈ పాపం ఎవరి గురించి చేస్తున్నావు? నువ్వు నీ సంసారాన్ని గురించి చేస్తున్నావు. మరి ఈ పాపం నీకు సంప్రాప్తించినటువంటి ఈ పాపం నీ భార్య, నీ తల్లో, నీ తండ్రో, నీ కొడుకో, నీ కూతురు, ఎవరో ఒకరు, వాళ్ళకి భాగం ఉంటుంది కదా, మరి వాళ్ళు తీసుకుంటారా అన్నాడు. ఎందుకు తీసుకోరన్నాడు ఈ యొక్క బోయేవాడు వాల్మీకి. అయితే కనుక్కురా నువ్వు, ఎందుకైనా మంచిది, నేను ఇక్కడే ఉంటా అన్నాడు. వీడు ఇంటికి వెళ్ళాడు, భార్యని అడిగాడు, ఇదిగో నేను మీ గురించే నేను ఈ దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఇవన్నీ కూడా చేస్తున్నా, మరి వీటి వల్ల నాకు పాపం వస్తుంది, మరి ఈ పాపంలో మీకు భాగం ఉంది, కొంత భాగం మీరు స్వీకరిస్తారు కదా అన్నాడు. భార్య అంతటా, ఏమీ సంబంధం లేదు మాకు, నువ్వు ఒక భర్త కింద మా కుటుంబాన్ని పోషించవలసినటువంటి బాధ్యత అనేది, అది నువ్వు దొంగతనాలు చేస్తావో, దాన ధర్మాలు చేసి సంపాదిస్తావో నాకు అనవసరం, అంతే తప్ప నీ యొక్క పాపంలో నాకు ఎటువంటి బాధ్యత లేదు, నాకు భాగం నేను తీసుకోను అందుట. తల్లిని అడిగాడు, ఆవిడ అలాగే అంది, నువ్వు కుమారుడివి, నాకు నీ బాధ్యత మమ్మల్ని పోషించడం ఈ వృద్ధాప్యంలో. తండ్రి అలాగే అన్నాడు, కూతురు అలాగే అంది, కొడుకు అలాగే అన్నాడు. వీడు నిర్ఘాంతపోయాడు, ఖిన్నుడైపోయాడు. విషణవదనంతో, విచారంతో నారదుడి దగ్గరికి వచ్చాడు. నారదు దగ్గరికి వచ్చి, స్వామి ఎలా అంటున్నారు వాళ్ళు అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, నాయన చూసావా, మరి పాపం అటువంటిది, అందువల్ల నేను ఒక మార్గం చెప్తాను, ఇంకక్కడి నుంచి నారదుడు రామ మంత్రాన్ని, తారక మంత్రాన్ని బోధించాడు, అది వేరే విషయం అనుకోండి. అందువల్ల మనం చెప్పేది ఏమిటంటే, అదాన దోషేణ భవే దరిద్రం, దారిద్ర్య దోషేణ కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్ర పునరేవ పాపం. దానం చేయకపోవడం వల్ల దరిద్రం వస్తుంది, ఆ దరిద్రం వల్ల పాపాలు చేస్తాడు, ఆ పాపాల వల్ల మళ్ళీ దరిద్రం వస్తూ ఉంటుంది, మళ్ళీ దరిద్రం, మళ్ళీ పాపాలు. ఇవన్నీ కూడా పోగొట్టుకోవాలంటే భగవన్నామస్మరణం, ఆ భగవంతుని వేడుకోవాలి. మెల్లిమెల్లిగా చేతనైనంతలో పుణ్యాలు చేయడం, దాన ధర్మాలు చేయడం నేర్చుకోవాలి. ఆ విధంగా తిరిగి ఆ పాపాలన్నీ కూడా పోగొట్టుకుని ఆ యొక్క వచ్చిన పుణ్యఫలం ద్వారా జీవితాన్ని
సుఖమయం చేసుకోవడం మానవుని యొక్క కర్తవ్యం.